ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చొరవతో అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం రొంపల్లి పంచాయతీ పరిధిలోని గూడెం ప్రజల ఇళ్లకు విద్యుత్ వెలుగులు వచ్చాయి. గ్రామంలోని మొత్తం 17 ఇళ్లకే బుధవారం విద్యుత్ కనెక్షన్లు ఇచ్చారు. గూడెంలో నివసించే గిరిపుత్రులకు రోడ్లు, రక్షిత తాగునీరు, విద్యుత్ వంటి కనీస మౌలిక వస్తువులు అందేవి కాదు. పగటిపూట ఉపాధి కోసం బయటకు వెళ్లే గూడెం గ్రామస్తులు రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీసేవారు. గతంలో ఎన్నోసార్లు అధికారులకు సమస్య చెప్పుకున్నా పరిష్కారం లభించలేదు. 5 నెలల క్రితం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి సమస్యను తీసుకొచ్చారు. 17 ఇళ్ల కోసం 9.6 కిలోమీటర్ల పొడవున అడవులు, కొండల్లో విద్యుత్ లైన్లు వేయాలని 80 లక్షలకు పైగా ఖర్చు అవుతుందని అధికారులు అంచనా వేశారు. సమస్యను విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, ఏపీ జెన్కో సీఎండీలకు పవన్ కళ్యాణ్ తెలియజేశారు. పవన్ సూచనతో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని నాన్ పీవీజీటీ పథకం ద్వారా గిరిజన గ్రామాల్లో విద్యుత్ శాఖ వెలుగులు నింపింది. ప్రత్యామ్నాయ చర్యల్లో భాగంగా సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేసి ప్రత్యేక ట్రాన్స్ఫార్మర్కి అనుసంధానించారు. గూడెంలో విద్యుత్ వెలుగులు నింపేలా సహకరించిన ప్రధాని మోదీ, సీఎం చంద్రబాబుకు పవన్ కళ్యాణ్ కృతజ్ఞతలు తెలియజేశారు.